హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో మీ కలెక్షన్లో ఉండాల్సిన ఒక వీడియో. ఎందుకంటే దీనిలో స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి మన భారతదేశం గురించి చెప్తా, స్వతంత్ర తర్వాత ఉన్న భారతదేశం గురించి చెప్తా, అదేవిధంగా ఈ రోజు ఉన్న భారతదేశం గురించి చెప్తా. అన్నింటికి సంబంధించి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా, ముఖ్యంగా రిజర్వేషన్లు అనేవి అంబేద్కర్ 10 సంవత్సరాలే ఉండాలని చెప్పాడా, అంబేద్కర్ మరి 10 సంవత్సరాలు ఉండాలని చెప్తే దాన్ని పెంచింది ఎవరు, అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వివరాలు ఏంటి, ఇవన్నీ చెప్తూనే అసలు ఈ రిజర్వేషన్ల అంశాన్ని అసలు ఎందుకు తెర మీదకు తీసుకువచ్చారనేది కూడా నేను చెప్తా. ఏ బ్రిటిష్ వాడిని చూసి మనమంతా కూడా చీకొట్టామో, ఏ బ్రిటిష్ వాడిని చూసి మనలో ఉన్నటువంటి చాలా మంది ఆనాడు భయపడ్డారో, ఆ బ్రిటిష్ వాడు సైతం భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు చూసి చీకొట్టాడు, భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను చూసి భయపడ్డాడు. ఎస్, ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా ఎస్సీ ఎస్టీలే కాదండి, బీసీల్లో ఓసీల్లో ఉన్నటువంటి కొంతమందిని సైతం ఆ రోజుల్లో ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు ఏకంగా ఊరి బయట ఉంచుతూ వారిని కనీసం ఇంటి ముందుకు రానివ్వకుండా ఊరిలో వారితో కలిసి కనీసం భోంచేయటం కావచ్చు, నీళ్లు తాగటం కావచ్చు, కనీసం వాళ్ళతో కలిసి నడవటం కావచ్చు, ఇవేమీ చేయకుండా అత్యంత దారుణంగా, పాశవికంగా, క్రూరంగా వాళ్ళని అల్లాడిస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు అవి చూసి బెంబేలెత్తిపోయారు. వామ్మో, ఏంటి ఈ అన్టచబిలిటీ, ఇలా కూడా ఉంటుందని చెప్పేసి అంతకు మించినటువంటి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు అంబేద్కర్ పడ్డాడు. తనలాగా తన తరాల వారు ఎవరైతే ఉంటారో, తన తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు. తన వర్గమో, తన మతమో, తన ప్రాంతమో, తన కులమో లైక్ ఇలా కాదు, భారతదేశంలో ఇక ఏ పేదవాడైనా సరే ఈ అస్పృశ్యత బాధ పడకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యి తనకి ఎప్పుడైతే ఈ రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి చేసి ఎన్నుకోవటం జరిగిందో అప్పుడు అన్ని కూలంకుషంగా అమెరికా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, ఇంకా ఎన్నో దేశాల యొక్క వాళ్ళ యొక్క రాజ్యాంగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిశీలించి ఆ తర్వాత మన రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. దీనికన్నా ముందు అంబేద్కర్ మహాశయుని యొక్క గొప్పతనం గాంధీ గారికి బాగా తెలుసు. రాజ్యాంగ రచనకు పూనుకోవాలి అనుకుంటూ ఉన్నటువంటి టైంలో, నెహ్రూ కావచ్చు మిగతాలు అనుకుంటూ ఉన్న టైంలో అంబేద్కర్ సరైన వాడు అని చెప్పి సూచించడం వల్ల గాంధీ కూడా ఉన్నాడు. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాలు అని చెప్పేసి పెట్టారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. అసలు భారతదేశం ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఏం కావాలి ఏంటి, ఎందుకంటే ఆ రోజు చాలా మంది, మీరు నమ్ముతారో లేదో, మాకు స్వతంత్రం కాదయ్యా, మాకు కావాల్సింది ఇవి అని చెప్పేసి కొంతమంది పదవులు కోరారు, మరి కొంతమంది వచ్చేసి రిజర్వేషన్లు కోరారు, మరి కొంతమంది మరికొన్ని కోరారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా దేశం మాకే ఉండరా బాబు, మేము పరిపాలించుకుంటాం, మా స్వతంత్రం కావాలని మాళ్ళు అన్నారు, అప్పుడు అన్నారు. బట్ ముందైతే ఇదిగో మాకు కూడా పాలించే వాళ్ళలో మాకు ఇన్ని సీట్లు కావాలా, మాకు ఉద్యోగాలు ఇన్ని కావాలా, లైక్ ఈవేళ ఫస్ట్ మన డిమాండ్లు అవి. ఇటువంటి మూమెంట్ లోనే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ కోరారనమాట. సమాజంలో మతాల వారీగా, కులాల వారీగా ఖచ్చితంగా వారికంటూ కొన్ని నియోజకవర్గాలు ఉండాలన్న వేళ చెప్తే వాళ్ళు ఓకే చెప్తే దానికి గాంధీజీ తప్పుపట్టాడు. స్పెషల్ వేలోనే ప్రత్యేక నియోజకవర్గాలు ప్రత్యేక వీళ్ళకి ఉండటం ఏంటి, అలా వద్దు, ఖచ్చితంగా అందరికి ఈక్వల్గానే ఉండాలి. బట్ ఇదిగో ఎస్సీలకి కొన్నాళ్ళు, ఎస్టీలకి ఎన్నాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గం ఏదో దానికి తగ్గట్టుగా ఇచ్చుకుంటా పోదాం తప్ప ఓన్లీ వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ అన్న వేళ అసలు వద్దు అన్నాడు. ఏది, ఈ రాజకీయ రిజర్వేషన్ల పరంగా. ఎట్టకేలకు గాంధీ ఆమర నిరాహార దీక్ష విరమింపజేయడానికి అంబేద్కర్ మహానుభావుడు అక్కడ కూడా సరే అట్లయితే మీరు ఎలా చెప్తే అలానే అన్నాడు, ఇష్టం లేకపోయినా. ఇక అప్పటి నుంచి కూడా రిజర్వేషన్ అనేవి మొదలైనయండి. ఈ రిజర్వేషన్లు 3 రకాలు: రాజకీయ రిజర్వేషన్లు, చదువుకు సంబంధించిన రిజర్వేషన్లు, ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజకీయ రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 334 చెప్తా ఉంది. అది కూడా 10 సంవత్సరాల కాల పరిమితే. ఇక చదువుల రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్ గురించి ఎక్కడ ఎటువంటి కాల పరిమితి లేదు. ఇది రాజ్యాంగ నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఇక ఈ రాజకీయ రిజర్వేషన్ల అంశానికి వచ్చినట్టయితే ఈ ఎస్సీ ఎస్టీలో లేదంటే బీసీలో ఎవరైతే బీసీలకు సంబంధించేసి ఈ నేషనల్ వైడ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఏమీ లేవు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఎస్సీలకు వచ్చేటప్పటికేమో 15%, ఎస్టీలకు వచ్చేసరికి ఏమో 7.5 షెడ్యూల్ క్లాస్, షెడ్యూల్ ట్రైబ్. తర్వాత బీసీలను కూడా చేర్చండి అని చెప్పేసి 1979లో సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మండల కమిషన్ అంటారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే 1979 ఆ మూమెంట్లో కనీసం 1971 జనాభా లెక్కలు తీసుకున్నా సరిపోయాయి.
వాళ్ళు 1931 జనాభా లెక్కలు తీసుకున్నారు. ఆ ప్రాతిపదికన ఇదిగో వీళ్ళు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వీళ్ళు కొంతమందిని, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని కొంతమందిని, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఇంతమంది అని చెప్పేసి ఆ వేళకి ఇది చేసేసి వాళ్ళకంటూ 34.5% రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఎంత? 15, 7.5, 34.5, మొత్తం 49.5% ఈ రిజర్వేషన్లు అప్పుడు. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేవలం చదువుల్లో, తర్వాత ఉద్యోగాల్లోనే, రాజకీయాల్లో రిజర్వేషన్లు అనేవి లేవు. రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పింది ఏంటిది? ఎస్సీ ఎస్టీలే. ఈ ఎస్సీ ఎస్టీలు కూడా మరల ఎక్కడ? మన దేశానికి సంబంధించి చట్టసభలు అన్నప్పుడు లోక్సభ, రాజ్యసభ అని చెప్తుంటారు పార్లమెంట్లో. రాష్ట్రానికి సంబంధించేసి శాసనసభ, శాసనమండలి అంటూ ఉంటారు. శాసనసభ వచ్చేసి ఈక్వల్ టు లోక్సభ అన్న వేళ చెప్తా ఉంటారు. శాసన మండలి వచ్చేసరికి ఏమో రాజ్యసభతో కంపేర్ చేస్తూ ఉంటారు. సో లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసనసభలో. బట్ శాసన మండలి రిజర్వేషన్లు లేవు, అదేవిధంగా రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు. ఓకే, సో ఈ లోక్సభకి ఎన్నికయ్యే వాళ్ళల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు కానీ, శాసనసభకి ఎన్నికయ్యే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల్లో కానీ వీళ్ళంతా కూడా యాజ్ పర్ రిజర్వేషన్ అయినా సరే, వాళ్ళు ఎలక్ట్ అయినా సరే ఎవరికి బొద్దులే వాళ్ళు వ్యవహరించాలి? ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళకి బొద్దులే వ్యవహరించాలి. ఆ పార్టీ బైలాస్ ఏవైతే ఉంటాయో వాటికి బదులే వాళ్ళు వ్యవహరించాలి. దాని వల్లే చట్టసభల్లో రిజర్వేషన్లు పొందేసి బ్రహ్మాండంగా ముందుకెళ్ళినటువంటి ఎస్సీ ఎస్టీలు వేల కోట్లు, లక్షల కోట్లు, లేదంటే ఉన్నంతలో బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు తప్ప వాళ్ళ సామాజిక వర్గాల్ని డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకయ్యా, ఏంటయ్యా అన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు వీళ్ళకి కోఆపరేట్ చేయకపోవటం నెంబర్ 1. ఆ తర్వాత కూడా ఎవ్రీ 10 years ఒకసారి ఈ రిజర్వేషన్ల పెంచుకుంటా పోతుంది కూడా ఈ రాజకీయ పార్టీలు అన్న విషయం మీకు తెలుసా? కేవలం ఓట్ల కోసమే ఈ రకం చేస్తున్న విషయం మీకు తెలుసా? ఇప్పటికీ రాజకీయ రిజర్వేషన్ మాకేం అవసరం లేదురా బాబు అనే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లోనే. అయినా సరే ఎందుకంటే రాజకీయం అంతే. కొంతమంది అమాయకులు వాళ్ళని గ్రిప్లో ఉంచుకొని సీట్లు, ఓట్లు పెంచుకొని రాజ్యం వెళ్దాం అనేటువంటి కాంక్ష. పోనీ ఎలక్ట్ అయిన వాళ్ళు అన్న బెస్ట్గా చేస్తున్నారా ఏంటయ్యా అంటే ఇన్నాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అసమానతలు బోలెడన్ని మన భారతదేశంలో. సో ఈరోజు టాపిక్లో మనకు కావాల్సింది ఏంటండి? రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? మీ తాత ముత్తాతలను లేదా మీ తండ్రినో అడగండి ఒకసారి, రిజర్వేషన్ అవసరం అసలు ఏంటని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను రిజర్వేషన్ పర్సన్ కాదండి, బట్ ఐ నో ద వాల్యూ ఆఫ్ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ఉండటం వల్లే ఈరోజు కనీసం కొద్ది గొప్ప కొంతమంది అయినా సరే బతుకుతా ఉన్నారు. ఎస్, ఓసీల్లో కూడా చాలా మంది పేదరికంగా మగ్గిపోతున్నారు. అందుకే మన 2019లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్లు చదువుల్లో, ఉద్యోగాల్లో. ఎస్, 10%. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు పొందవచ్చు, ఈక్వల్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్నట్టు. సో అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు అంబేద్కర్ మహానుభావుడు ఏ రోజు కూడా 10 సంవత్సరాలని చెప్పలేదు, నెంబర్ 1. నెంబర్ 2, అంబేద్కర్ మహానుభావుడు యొక్క రాజ్యాంగం మొత్తం రచించలేదు. అందరు కూడా ఇందులో ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలు ఎక్స్టెండ్ చేయాలని కోరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు రిజర్వేషన్ వద్దన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, అంతా కూడా సమానంగా ఉండాలన్నా, అభివృద్ధి అనేది అందరికి ఈక్వల్ గా షేర్ అవ్వాలని రిజర్వేషన్ ఉండాలని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ వేళ మీరు అనుకున్నటువంటి ఓసీ మేధావులే బోలెడు మంది ఆ రోజు రిజర్వేషన్ సంబంధించేసి ప్రస్తావన తీసుకొచ్చి పాజిటివ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో కన్క్లూజన్ ఇస్తున్నాను చూడండి. భారతదేశంలో తరతరాలుగా అసమానతలో ఇబ్బంది పెడుతూ నరకం చూపెడతా ఉన్న సమాజంలో చాలా మందిని, వారిని మనుషులుగా అందరితో సమానంగా ఉంచేలాగా చేసింది ఈ రిజర్వేషనే. మనుషుల్ని మనుషులుగా గుర్తించేలా చేసింది ఈ రిజర్వేషనే. మరి అటువంటి రిజర్వేషన్ మనం వ్యతిరేకిద్దామా? అలా వ్యతిరేకించాలంటే ముందు మన మనుషులుగా ఉండాలి. ఏమండి, మీ ఫ్రెండ్స్లోనే మీరు చూడండి, ఎంతమంది ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నటువంటి వేరే కమ్యూనిటీస్ వాళ్ళని, ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే, ఫస్ట్ ఏమో ఎస్సీ అంటాడు, ఆ తర్వాత ఎస్టీ అంటాడు, ఆ తర్వాత బీసీలు అంటాడు, ఆ తర్వాత ఓసీల్లో కూడా అరే వాడిదే క్యాస్ట్రా, మందే క్యాస్ట్రా, లైక్ ఈ దరిద్రం ఇంకా వేలునిగిపోయి ఉన్నటువంటి ఈ టైంలో కూడా రిజర్వేషన్ అవసరం లేదంటారా? మీరు చెప్పండి. రిజర్వేషన్ ఉండటం వల్లే కనీసం కొద్దో గొప్పన బతుకుతున్నారండి. ఈ రిజర్వేషన్ లేకపోతే ఇప్పటికీ ఊరు బయట ఉన్న వాళ్ళు ఊరు బయట ఉంటూ ఉంటారు. మీరు చూడండి, ఇప్పటికే రాయలసీమలో కానీ తెలంగాణలో చాలా చోట్ల ఇప్పటికీ దారుణంగా ఇటువంటి అసమానత ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేంద్రా అంటే ఏం చేద్దాం? వాళ్ళు అలా అలవాటు పడిపోయారో, సిస్టమ్ అలా అలవాటు చేసిందో, మరి వారు ఎన్నుకున్నటువంటి నాయకులు కూడా అలాగే తయారయ్యారో తెలియటం.
ఎన్నో దారుణ పరిస్థితులు ఇంకా భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అయితే దీని తాత అనుకోవాలి. ఇంకా అసలు ఊహకు అందరి విధంగా ఉంటాయి అక్కడ దారుణాలు అయితే. ఈ మాత్రం రిజర్వేషన్ కూడా లేకపోతే ఇంకా భారతదేశంలో బతకలేరండి జనాలు. సో అంతిమంగా నేను చెప్తున్నాను చూడండి, భారతదేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే పేదవాడికి చదువు పరంగా రిజర్వేషన్ అందించాలి. తర్వాత పేదవాడైనా ధనవంతుడైనా సరే మెరిట్ ప్రాతిపదికన అతనికి ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత అతను మంచివాడు, మంచి పాలకుడు, లేదంటే మంచిగా తన క్యారెక్టర్ ఉంది అనుకున్న వాడిని ప్రజలు ఎన్నుకోవాలన్న విధంగా రాజకీయాల్లో ఉండాలి. దట్ మీన్స్ రాజకీయ రిజర్వేషన్ ఉండొద్దని కోరుకుంటూ ఉన్నా. కానీ రాజకీయ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీ ఎస్టీ కనీసం సీట్లు కూడా ఎవరు మన మహానుభావులు. అందుకని రిజర్వేషన్ ఉంటూ ఉన్నాయి అక్కడ. అంతే. బీసీలకి మీరు నమ్ముతారు, బీసీలకి రాజకీయ రిజర్వేషన్ లేవండి. స్థానిక సంస్థల పరంగా ఉన్నాయి, రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. మీరు గుర్తుంచుకోండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటే బీసీలకు రిజర్వేషన్ ఎక్కడా లేవు. ఓన్లీ స్థానిక సంస్థల పరంగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు. ఆ తర్వాత చాలా మంది మహిళలకి 33% అని అంటా ఉన్నారు. చట్టసభల్లో అది ఇంతవరకు ఇంకా ఓకే అవ్వాల బిల్లు కూడా. చెప్పుకుంటూ పోతే అంటే రేపు ఉదయం దాకా చెప్పుకోవచ్చండి చాలా ఉంది ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి. సో సింపుల్ గా చెప్తా ఉన్నా, భారతదేశంలో ఒక మనిషిలాగా బ్రతకాలంటే రిజర్వేషన్లు కావాలి. ఇంకా ఆ రిజర్వేషన్ అనేది అవసరం లేకుండా పోవాలి అంటే పాలకుల్లో మార్పు రావాలి, ప్రతి మనిషిలో మార్పు రావాలి. అప్పటి వరకు రిజర్వేషన్లు తప్పు. నెంబర్ 2, 10 సంవత్సరాలే రిజర్వేషన్ ఉండాలని అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది అది కేవలం రాజకీయ రిజర్వేషన్ల గురించే తప్ప వేరేది కాదు. ఆ 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతా ఉంది రాజకీయ నాయకులు తప్ప అంబేద్కర్ కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగము కాదు. సో దయచేసి ఇంకెప్పుడు అంబేద్కర్ తప్పుబాటవద్దు. అంబేద్కర్ వల్లే ఈ రోజు మన వ్యవస్థలో మనమంతా కూడా శుభ్రంగా, స్వచ్ఛంగా, గొప్పగా ఉన్నామనే విషయం మీకు తెలుసుకోవాలి. యాక్చువల్గా అంబేద్కర్ మహానుభావుడు ఏ ఒక్క వ్యవస్థ కూడా ఫుల్ పవర్స్ ఇవ్వాల. అదర్వైజ్ రాజకీయ నాయకుల చేతులు ఈరోజు మనం చచ్చేవాళ్ళు. లేదు పోలీస్ వ్యవస్థకు ఫుల్ పవర్స్ ఇచ్చాడా వాళ్ళ చేతిలో చచ్చేవాళ్ళు. లేదు జ్యుడిషియల్కి ఫుల్ పవర్స్ ఇచ్చాడు వాళ్ళ చేతిలో చచ్చేవాళ్ళు. లేదు అడ్మినిస్ట్రేషన్ ఫుల్ పవర్స్ ఇచ్చాడు వాళ్ళ చేతిలో చచ్చేవాళ్ళు. అందుకే ఎవరి చేతిలో కూడా పవర్ పెట్టల. అన్ని కూడా ఓదనుకోటి ఇంటర్లింక్డ్ చేశాడు. సో ఏ ఒక్కడు మొత్తం గుప్పిడి నాదని చెప్పేసి మన భారతదేశంలో ఏ ఒక్క సిస్టమ్ కూడా ప్రవర్తించలేదు అట్లా. అన్ని సిస్టమ్స్ ఒకదానికోటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. దానివల్ల ఈ రోజు మన దేశం ఇలా ఉండగలిగింది. అదర్వైజ్ ఇప్పటికిప్పుడు దేశం చిన్నాభిన్నం అయిపోయాయి. సో కన్క్లూజన్, అంబేద్కర్ అనే వ్యక్తి కనుక లేనట్లయితే, అంబేద్కర్ అనే ఓ వ్యక్తి రాజ్యాంగ రచనలో గనక తను పాలు పంచుకోకపోయి ఉన్నట్టయితే ఈరోజు దేశం ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయింది చాలా దేశాలుగా. అలా మంది ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోయాయి. ఫస్ట్ సౌత్ ఇండియాగా, నార్త్ ఇండియాగా, ఆ తర్వాత నార్త్ ఇండియాలో మిగతా దేశాలలాగా బోలుడన్ని. సో కన్క్లూజన్, ఎన్నిసార్లు చెప్పినా మరలా చెప్తున్నా, అంబేద్కర్ని ఎప్పుడు తప్పు పడుతుంది రిజర్వేషన్ అంశంలో. అంబేద్కర్ చెప్పింది ఒకటి, ఆ తర్వాత రాజకీయ నాయకులు చేస్తున్నది ఒకటి. తర్వాత మన సమాజంలో అసమానతలు అన్నవి లేని రోజు రిజర్వేషన్ అంశం అసలు ఎందుకు అని చెప్పేసి అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. అప్పుడు రిజర్వేషన్ వద్దని చెప్పేసి పాలకులు డిసైడ్ అయిపోయి అప్పుడు తీసేస్తారు. అప్పుడు రిజర్వేషన్లు తప్పు. ఒక మనిషిగా ఈ దేశంలో బతకాలంటే రిజర్వేషన్లు మ్యాండేటరీ. ఓసీల్లో ఎవరైతే పేదరికంతో అల్లాడుతూ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ చెప్పి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయి. సో వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. పేదవారైనా, అసమానతలు ఎదుర్కొంటూ కులాల పరంగా ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా అందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు కరెక్ట్ వేలని వెళ్తూ ఉన్నాయి. బట్ ఆర్థికంగా అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వారికి ప్రభుత్వ సైడ్ నుంచి ఈ రిజర్వేషన్లతో పాటు ఆర్థికంగా కూడా వేరే సాయం కూడా అందాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అడుగులు వేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేలాగా మన దేశంలో ఉన్నటువంటి పథకాలు ఉండాలా, ప్రాజెక్టులు ఉండాలా, ఆ రకంగా ఉపాధి కల్పన ఉండాలా. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది.